ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండవ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నిన్న పెద్దపాటిలో రహదారికి శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం గిరిజన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఇవాళ సుంకరమెట్టులో పర్యటించనున్నారు పవన్. అక్కడ ఏర్పాటు చేసిన చెక్క వంతెనను ప్రారంభిస్తారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా విశాఖకు చేరుకుని అక్కడ జూలో ఎకో టూరిజంపై సమీక్ష నిర్వహిస్తారు. రైట్, ఇక అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పల్లెబాట అనే పేరుతో అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఏడీ డిప్యూటీ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, జమీమా అడవి తల్లి పల్లె బాట పథకంలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ చాలా రోడ్లకు శంకుస్థాపన చేశాడు. అనేక కార్యక్రమాలు పాల్గొన్నారు. బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. బహిరంగ సభలో కూడా గిరిజనులను ఆకట్టుకునే విధంగా చాలా మంచి స్పందన వచ్చే విధంగా ఆయన స్పీచ్ కూడా కొనసాగింది. మనం అరకులో ఉన్నాం. ఇక్కడ దగ్గరలోనే పవన్ కళ్యాణ్ కూడా బస్ చేశారు. ఆ సెక్యూరిటీ రీజన్స్ వల్ల రైల్వే గెస్ట్ హౌస్లో ఆయన బస్ చేశారు. ఆయన దగ్గరికి ఎవరు కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇవాళ రెండో రోజు పర్యటన కూడా ఉంది. రెండో రోజు మొత్తం వుడెన్ బ్రిడ్జి ప్రారంభిస్తారు. సుంకరమెట్ట అని సమీపంలో ఇక్కడ సమీపంలో ఎకో టూరిజంలో భాగంగా వుడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం కూడా విశాఖ బయలుదేరతారు. విశాఖలో జూ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మొత్తం కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మొత్తం కూడా ఎకో టూరిజం సంబంధించి సమీక్ష మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరితో కూడా సమీక్ష జరుపుతున్నారు. ఆ సమీక్ష అనంతరం 5 గంటల వరకు కూడా సమీక్షలో ఉంటారు. ఆ సమీక్ష అనంతరం కూడా ఆయన ఆ పోర్ట్ గెస్ట్ హౌస్లో అక్కడ రాత్రి బస చేస్తారు. మొత్తం ఈ 2 రోజుల టూర్ ప్రోగ్రామ్ అయితే ఇది. మనం నిన్న చూసాం గిరిజనుల్లో చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది జనసేన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. చీపురిపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు, సార్ నేను చూసాం గిరిజనుల్లో కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఆయన ఇంత ప్రాంతానికి వచ్చేయండి, మీరేమంటారు? అదేనైతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంతకుముందు ఏదైతే అరకులో తిరిగి ఈరోజు మనకి ఆ గిరిజన పుత్రులకి మాట ఏదైతే ఇచ్చారో నెలకోసం వస్తామని చెప్పి గెలిచిన తర్వాత ఏ నాయకుడు కూడా ధైర్యం చేయక స్వతంత్రం వచ్చిన తర్వాత గిరిజన పుత్రులను పట్టించుకున్న నాయకులు లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నెల వస్తామని చెప్పి ఇక్కడ అభివృద్ధి పనులు కానీ అలాగే డోలాలతో మోసే విధంగా ఉన్న రోడ్లు లేకపోయినా అలా రోడ్లు కూడా కల్పించి ఈరోజు 1000 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టులన్నీ కూడా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ ఈ గిరిజన పుత్రులకి అవార్డుగా ఇచ్చారు. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఏరియాలో రావడం చాలా డేంజర్ జోన్ ఇది. అది కూడా ప్రభుత్వం చెప్పినా సరే డేంజర్ జోన్ అండి, అటు వెళ్ళకూడదన్నా సరే నా ప్రాణాలు కూడా లెక్క చేయకండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ మన్యం జిల్లా వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లా వచ్చి ఇక్కడ వైసీపీ పార్లమెంటు ఎమ్మెల్యే గెలిచినా సరే ప్రాంతాలకు కానీ కులాలకు కానీ మతాలకు కానీ లేకుండా అతీతంగా రాజకీయాలు అతీతంగా ఈరోజు వైసీపీ పార్టీ ఇక్కడ గెలిచిన మనం చెయ్యాలి, మనకి వ్యక్తిగతంగానే పార్టీలు కానీ మనం లేదు, గెలిచిన తర్వాత ప్రజలకి పని చేయాలని గిరిపుత్రులు అంటే చాలా ఇష్టం అతనికి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ బాధలు కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ చూసి అతను కన్నీళ్ళు పెట్టుకోండి ఎన్నో రోజులు అంతకుముందు వచ్చి పార్టీ రూలింగ్ లేనప్పుడు అవన్నీ ఆ బాధలు చూసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఈరోజు రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఎత్తి కోసం చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయం అనేది ఎలాగ చేయాలో ఎలాగ అభివృద్ధి చెందాలో రాష్ట్రం ఎలాగ అభివృద్ధి చేయాలని ఇతను చూసి ప్రతి ఒక్కరు రాజకీయం నేర్చుకోవాలని మేము చెప్తాను. ఎందుకంటే ఈరోజు మేము కూడా ఇన్ఛార్జిగా చివరిపల్లిలో మాకు ఇచ్చారు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందే విధంగా అదే చిన్న నాయకులు కూడా పెద్ద చేసే నాయకత్వం పవన్ కళ్యాణ్ ఉంది. ఎందుకంటే ఈరోజు మతం కులం ఏవి చూడకుండా పనిచేసిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వైసీపీ నాయకులు ఏవో పేలేరు అవ్వక్కలు చవక్కలు, కానీ ఇతను పని చూసి ఈరోజు ఆలు అవ్వక్క అవుతున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు వైసీపీ ఓట్లు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన నిన్న కూడా చెప్పారు మీరు మాకు ఓట్లు వేయలేదు అయినా నేను అభివృద్ధి చేస్తున్నాను. మీరు అందరికీ నమస్కారం అండి. మేము చివరిపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాం. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈరోజు మన అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల కూడా
ఈ యొక్క మన్యం జిల్లా అయితేనేమి, అరకు, పాడేరు, అల్లూరు జిల్లానైతేనేమి, అలాగే గిరిపుత్రులకు అండగా డోలీ మూతలకు చెక్ పెట్టే విధంగా చేస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. వారికి మంచినీటి సౌకర్యం అవనివ్వండి, రోడ్ల సదుపాయం అవనివ్వండి, అలాగే డోలీ మూతలు చెక్ పెట్టడం అవనివ్వండి, ప్రతి తాండాకు కూడా, ప్రతి కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రతి తాండాకు కూడా నీరు ఉచితంగా, ఉచిత నీరు, అలాగే మా విద్య, వైద్యం అన్ని అందిస్తానని ఆ రోజు పోరాట యాత్రలో మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునే విధంగా నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి. ప్రతి నాయకుడు పుడతాడు, చేస్తాడు, కానీ పుట్టే ప్రతి నాయకుడు కూడా మనం చేసే పనిలో ప్రజల అభిమానాన్ని ఎంత చూరగొంటున్నాం, మనం చేసే నాయకత్వం ప్రజల్లో ఎంత బలంగా వెళ్తుందని ఒక దృఢ నిశ్చయంతో ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు దేశానికి కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా, ప్రధాని నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్న నాయకుడిగా, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పేరు తెచ్చిన నాయకుడిగా ఆయన ఈరోజు మా అందరికీ ఒక మార్గదర్శిగా ఉండడం మా అందరికీ చాలా సంతోషకరం. ఆయన బాటలో మా జనసైనికులు అందరం పదవుల గురించి కానీ అలాగే ఏదో పొందాలనే ఆశతో కాదండి, ఆయన బాటలో మేము కూడా నడిచి మా వంతు సహకారం అందించాలని ఈరోజు ఆయనకు మద్దతుగా చిగురుపల్లి నియోజకవర్గం నుంచి వచ్చాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి, క్రింద స్థాయిలో ఉన్న అట్టడుగా అణగారిన వర్గాలందరికీ ఆయన బలోపేతం చేసేందుకే ఈ కార్యక్రమాలు. ఆ విధంగానే ఈరోజు అడవి తల్లి బాట కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మనకి వుడెన్ బ్రిడ్జ్ ఒకటి ప్రారంభిస్తారు. అలాగే అరకు కాఫీకి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన వ్యక్తి, అలాగే గిరిజన పుత్రులకి గిరిపుత్రుడుగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి గిరిజన తాండాల్లో కూడా గిరిజనులందరూ కూడా ఆయన్ని ఒక దేవునిగా పూజిస్తూ ఆయనే మాకు ఎన్ని తరాలైన ఆయనే మాకు కావాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైమ్ లైన్ వరకు ధన్యవాదాలు. ఇది పరిస్థితి జమీమా, ఎందుకంటే ఇది సాహసోపేతమైన యాత్ర. ఎందుకంటే నిన్న డుమ్రి కూడా అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, వాళ్ళు ఉండే ప్రాంతం ఇక్కడ రావడం పట్ల ఉత్తరాంధ్ర నుంచి కూడా నాయకులు, ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఆయన కలవడం జరిగింది. ఆయన అభినందిస్తున్నారు. ఏదైనా గిరిజనులు అయితే పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం ఈ కార్యక్రమాలు చేయడం పట్ల, ఆ డోలి మూతలకు స్వస్తి పలికే విధంగా ఈ రోడ్లు శంకుస్థాపన చేయడం పట్ల అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు జమీమా.